న్యూస్కి హ్యూమన్ టచ్ కావాలి, అంటే మానవత్వం టచ్ కావాలి, లేకపోతే ప్రమాదకరం. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు ఏంటి, ఈ రాజకీయ నాయకుడు ఏంటి, వాడి తరపున తాబేదారుగా పనిచేయడం, లేకపోతే వీడి తరపున శత్రువుగా పనిచేయడం, ఇదొక దౌర్భాగ్య స్థితిలోకి మీడియా వెళ్ళిపోతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునేవాడు ఎవడు? వరదలు అన్నప్పుడు మీడియా అత్యంత ముఖ్యమైన పాత్ర. ఒకప్పుడు వరదల్లో 24 అవర్స్ అక్కడే ఉండేవాడిని నేను. వరదలప్పుడు ఏ ప్రాంతంలో ఏంటి ప్రాబ్లం వెంటనే బ్రేకింగ్లు వేసేవాళ్ళం, స్క్రోలింగ్లు వేసేవాళ్ళం, లైవ్లు చెప్పేవాళ్ళం. తద్వారా అధికార యంత్రాంగం అక్కడికి వచ్చి పరిష్కరించేది. ఇందులో ఏ రాజకీయ దురుద్దేశాలు లేవు, కేవలం సమస్య పరిష్కారం కోసం పరుగులు పెట్టేవాళ్ళం. ప్రజలకి తక్షణం మేలు చేసేటట్టు సో చోటన భోజనాలు లేవు, మనం ఆ ప్రోగ్రామ్ని ఇస్తే, లైవ్ ఇస్తే లేదా బ్రేకింగ్ వేస్తే వెంటనే అక్కడికి ఆహారం వస్తుంది, వాళ్ళకి 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి. సో చోట రెస్క్యూ ఆపరేషన్స్కి చాలట్లేదు, ఇది హైలైట్ చేస్తే ఆ సంబంధిత పడవలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు గోదావరి పెద్ద ఎత్తున పొంగుతోంది, లంక గ్రామాల్లోకి నీళ్ళు వెళ్ళినాయి. అదేదో మనకి సంబంధం లేదన్నట్టు అక్కడున్న రిపోర్టర్లకి అది లోకల్గా అనిపిస్తుంది. బట్ పేపర్ హెడ్ క్వార్టర్స్ చూడాలి, ఈవెన్ రిపోర్టర్లను ప్రెజర్ చేయాలి, ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి అన్నట్టు. ప్యానిక్ చేయొద్దు, పబ్లిక్ని ఇన్ఫర్మేషన్ ఉండాలా మిగతా సమాజానికి. అట్ ద సేమ్ టైం అలర్ట్నెస్ ఉండాలా, సదుపాయాలు అందాలి వాళ్ళకి. ఈ టైంలో అందుతున్నట్టు రాసామనుకోండి, ప్రభుత్వం మరింత ఉత్సాహంతో పనిచేస్తుంది, అధికార యంత్రాంగం మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. అందలేదనుకోండి, మనం చెప్తే ఆ వార్తల వాళ్ళని స్పందించి అందిస్తారు, తద్వారా వాళ్ళకి మేలు చేకూర్చినట్టు అవుతుంది. సొసైటీకి సంబంధించి సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది మీడియా బాధ్యత. అది దాటి మనం అసలు అది వదిలేసి రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, రాజకీయాల గురించి నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడినా ఏదో ఒక పార్టీకి నిన్ను అంటగట్టేసుకుంటారు. దానివల్ల నువ్వు చెప్పే వార్తలకే విశ్వసనీయత ఉండదు. ఈ పని మాత్రం సరే, ఈ వార్తల వల్ల మనకు అదనంగా వస్తుందా రాదా పక్కన పెట్టండి, ఒకటి మాత్రం ఖాయం, మానసిక సంతృప్తి ఉంటుంది. సరే, పాపపుణ్యాలు భగవంతుడు గమనిస్తుంటాడు, కనీసం ఈ చిన్నపాటి పుణ్యం మనం చేసిన వాళ్ళం అవుతాం.